ఓకే మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టి కంఫర్టబుల్గా లోనికి ప్రవేశించండి మాస్టర్స్. కళ్ళు మూసుకొని వెన్నెముకను నిటారుగా పెట్టి రెండు చేతులను క్రాస్ చేసుకుని రెండు కాళ్ళను కూడా యాంకిల్ లెవెల్లో క్రాస్ చేసుకోండి మాస్టర్స్. కళ్ళు మూసుకున్నప్పుడు ఏ దృశ్యాలు కానీ మనుషుల యొక్క ముఖాలు కానీ షేప్స్ యాంగిల్స్ ఏది కూడా కంటికి కనబడకూడదు, పూర్తిగా బ్లాంక్. అది ఆలోచన రహిత స్థితి. ఈ ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ పంచేంద్రియాలను లోనికి ఇన్వర్డ్ చేసి మెడిటేటివ్ స్టేట్లోకి అడుగు పెట్టండి మాస్టర్స్. ఒకసారి గాఢంగా శ్వాస తీసుకోండి. టేక్ ఏ డీప్ ఇన్హలేషన్, స్లో, లాంగ్, డీప్ ఇన్హలేషన్. ఒక 4 సెకండ్స్ ఆ బ్రెత్ని అలా హోల్డ్ చేసి ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదులుతూ 8 సెకండ్స్, 3, 4, 5, 6, 7, 8 కంప్లీట్గా శ్వాసను వదిలి చివరికి బాడీని రిలాక్స్ చేయండి మాస్టర్స్. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఉన్న ప్లేస్లో షోల్డర్స్, రిస్ట్, ఈ కొన్ని ప్లేసెస్లో టెన్షన్ ఉంటుంది బాడీలోని. ఎప్పటి శ్వాస వదిలిన ప్రతిసారి కూడా ఆ టెన్షన్ని రిలీజ్ చేస్తూ ఉండండి. బాడీని మొత్తం రిలాక్స్ చేయండి మాస్టర్స్. మళ్ళీ గాఢమైన శ్వాసను తీసుకోండి. స్లో, లాంగ్, డీప్ ఇన్హలేషన్. Hold that breath for 4 seconds. 2, 3, 4. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదలండి మాస్టర్స్ ఫర్ 8 సెకండ్స్. 3, 4, 5, 6, 7, 8. బాడీని రిలాక్స్ చేయండి. బాడీని రిలాక్స్ చేస్తున్న ప్రతిసారి కూడా నేల మీద కూర్చుంటే గనక లేదా చైర్లో కూర్చుంటే గనక ఆ బాడీని ఫీల్ అవ్వండి. వన్ లాస్ట్ టైం. టేక్ ఏ లాంగ్, స్లో, డీప్ బ్రెత్. హోల్డ్ దట్ బ్రెత్. 2, 3, 4. ఇప్పుడు శ్వాసను వదలండి మాస్టర్స్. 3, 4, 5, 6, 7, 8. కంప్లీట్గా బాడీని రిలాక్స్ చేయండి. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని, రేకి డివైన్ పాజిటివ్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయించున్నాం మాస్టర్స్. వైట్ లైట్, బ్రైట్ ఎనర్జీస్ను ఊహించండి. ఒక జలపాతంలా మీ పైన ప్రవహిస్తున్నట్టుగా ఊహించండి మాస్టర్స్. ఈ ఎనర్జీస్లో గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్, ప్రాణ లైఫ్ ఫోర్స్ ఎనర్జీస్ నిక్షిప్తమై
ఒక జలపాతంలా ప్రవహించుచున్నది పైనుండి. కిలోమీటర్స్ అవే దూరం వరకు ఆరాను ఊహించండి. ఎవరి ఆరాను వారు ఊహించుకోండి. ఆ ఆరాలో ఈ ఎనర్జీస్ ప్రవేశించి ఆరాని ఎనర్జైజ్ చేస్తూ ఎవెన్చువల్గా లోనికి ప్రవేశించి మన యొక్క అన్ని తత్వాలను టచ్ చేస్తూ ప్రతి ఒక్క బాడీలో ఎంటైర్ సిస్టమ్ని ఎనర్జైజ్ చేయుచున్నది. ప్రతి కణములోనూ కణముల మధ్య భాగము, కణముల లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏ కోడ్ను కూడా విరివిగా విస్తారంగా టచ్ చేస్తూ ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్, నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కరెక్ట్ చేసి బయటికి పారద్రోలినవి. ఆ విధంగా బయటికి వెళ్ళిపోయిన ఆ ఎనర్జీస్పై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినవి మాస్టర్స్. ఇప్పుడు కంప్లీట్గా పంచభూతాలను క్లెన్స్ చేస్తూ, అలాగే చక్రాలను కన్సి చేస్తూ, అలాగే ఎన్ని బాడీస్ ఉన్నాయి అన్ని బాడీస్ను కూడా క్లెన్స్ చేస్తూ, వాటన్నిటినీ కూడా అలైన్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నవి మాస్టర్స్. వీళ్ళ మ్యూజిక్ గనక వినపడకపోతే నాకు వెంటనే తెలియజేయండి మాస్టర్స్. సౌండ్ కొంచెం ఎక్కువ చేయరా? ఓకే. బాగుందా? ఓకే మేడం. ఓకే అండి. ఓకే. ఓకే. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి
రెండు అరచేతులను నవ్వుతూ చూసుకోండి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మనకెంతో ధ్యానానికి ఎంతో ఉపయోగపడుతున్న అనేక డివైన్ గురు శక్తికి, డివైన్ ఏంజల్స్ శక్తికి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటాం మాస్టర్స్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాము కథని. సో నిన్న మనం ఎంతవరకు చదువుకున్నాం? ఓకే. సో ఆ విధంగా లహరి మహాశయుడు గురువు గారికి ఈ అవినాష్ బాబు ఈ రైల్వే ఉద్యోగి ద్వారా ఈ చిన్న యోగానంద తండ్రి తల్లి కూడా ఆయన శిష్యులయ్యారు. రైట్, అంతవరకు మనం చదువుకున్నాం. ఇంకా చెప్తున్నారు యోగానంద గారు. ఎలా చెప్తున్నారంటే, నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయుడు తనువు చాలించారు. ఈయన ఇంకా చిన్నగా ఉన్నప్పుడే. ఆయన ఫోటో సౌండ్ కొంచెం పెద్దది పెట్టండి. అవునా, ఉండండి అయితే. స్లో అయిపోయింది. ఆహా, ఒక క్షణం. ఓకే. సో ఈయన ఇంకా చిన్నగా ఉన్నప్పుడే లాహిరి మహాశయులు తనువు చాలించారని చెప్తున్నారు. ఆయన్ని ఒక ఫోటోలో అందంగా అలంకరించిన ఒక చట్రం ఆయన ఫోటోని చూశారంతే. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నీ తెస్తూ ఉండేది. సో ఆయన పూజా మందిరంలోనే ఈ మహాశయులు లాహిరి మహాశయ గురువు గారి యొక్క ఫోటో పెట్టుకున్నారంట వాళ్ళు. అమ్మా, నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం. చూడండి, వాళ్ళొక మందిరం ఏర్పాటు చేసుకుని గురువు గారి యొక్క ఫోటో అందులో పెట్టుకుని వాళ్ళు ధ్యానమే చేస్తూ ఉండేవారు. అప్పుడు సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్ళం. ధ్యానం చేసేవారట, పూజలు కూడా చేస్తూ ఉండేవారట. సాంబ్రాణి, గుగ్గిలము, ధూపాలు వేసేవాళ్ళము. లాహిరి మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళము. అది సో ఆయనలో సంపూర్ణంగా దైవత్వం అనేది కనిపిస్తూ ఉండేదంట. సమైక్య భక్తి ప్రపత్తులతో ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారట వీళ్ళు. ఆయన ఫోటో మీద ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. చిన్న యోగానంద చెప్తున్నారు. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుల్ని గూర్చిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలో నుంచి బయటికి వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది తరచు. చూడండి, ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేదో మెడిటేషన్లో. ఆ ఫోటోలో నుంచి ఆయన బయటకు వచ్చి తనకు సజీవ రూపం దాల్చి తన ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేదంట. అంటే ఈయనతో పాటుగా ఆ ఆత్మరూపంలో ఉన్న ఆయన కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేవారన్నమాట. అది కనిపిస్తూ ఉండేది ఈ అబ్బాయికి చిన్నతనంలో. అది అది సో తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాలని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయింది. కానీ అతను ఆ తేజోమైన ప్రకాశం కనిపిస్తుండేది అంట. ఆయన ఆత్మ ఆయన పాదాలకు నమస్కరిద్దామని టచ్ చేసేటప్పటికీ ఆయన రూపము బొమ్మలా మారిపోతూ ఉండేదట. శైశవం గడిచిపోయింది ఎవరికి? యోగానందకి. బాల్యంలోకి ప్రవేశించినప్పటికీ లాహిరి మహాశైల రూపం నా మనస్సులో, అంటే శైశవ దశ నుంచి, శైశవ అంటే శిశువు, ఆ శైశవ దశలో నుంచి కూడా బాల్యంలోకి ప్రవేశించినా కూడా ఆ లాహిరి మహాశైల రూపం నా మనస్సులో ఆ చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలో నుంచి స్ఫూర్తివంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. అది సో అంత చిన్నప్పటి నుంచి, ఎప్పుడో చిన్నప్పుడు చూసినప్పటికీ కూడా
అతని రూపాన్ని అలా సజీవంగా తనలో మారిపోయిందని చెప్తున్నారు. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ, సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాడిని. అది. ఇప్పుడు గురూస్ యొక్క స్పెషాలిటీ అదే. మనం ఎటువంటి ఆందోళనలో గానీ, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు, ఏదైనా జటిలమైన సమస్య ఎదురై ఉన్నప్పుడు కూడా మనం ఎంతో సంక్షోభం చెందుతాం. అప్పటికి కానీ ఆ సమయంలో మనకి చాలా త్వరగా దర్శనమిచ్చేది మన బ్రెయిన్‌లో దర్శనమిచ్చేది ఎవరంటే, మనం ఆరాధించే గురువు. ఈ గురువుని ప్రార్థిస్తూ ఉండేటప్పుడు ఏమవుతదంటే, ఆ సమయాల్లో ఆ బాధ నుంచి గానీ, లేకపోతే ఆ కష్టం నుంచి గానీ, లేపోతే ఏ సమస్య ఉందో ఆ సమస్య, జటిలమైన సమస్య, దాని నుంచి ఉపశమనము కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఉపశమనం కలుగుతుంది? వాళ్ళు గురువులనేవాళ్ళు మార్గదర్శకులు. సో, ఎప్పుడైతే సమస్యకు ఉపశమనం దొరికింది అంటే అర్థం ఏంటి? వారు ఆల్రెడీ ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి ఒక మార్గాన్ని వెతికి, మనకు దాన్ని సూచించి ఉన్నారు. మనకి అంటే మన బ్రెయిన్‌లో మనకు ఉపశమనం కలిగింది అంటే, మన ఆత్మలో దాని యొక్క మార్గం ఆల్రెడీ వాళ్ళు మార్గదర్శకత్వం చేసి వెళ్ళిపోయారు. సో, కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి ఆ సమస్యను మనం ఎదుర్కొనేటప్పుడు గానీ, ఆటోమేటిక్‌గా మనకి పరిష్కారం అనేది జరిగిపోతూ ఉంటుంది. సో, అది గురువు యొక్క గురువుని గనక మనం ఆరాధించేటప్పుడు చాలా మేము ఈ సమస్యలోంచి బయటికి రాలేదు, గురువు నాకేమీ హెల్ప్ చేయలేదు ఆహ్, హ్మ్, అనేటువంటి ఇదే ఉండదు. కావాలంటే బాగా చూడండి. అందరూ కూడా చాలామంది ఏదో ఒక గురువుతో అటాచ్ అయ్యి ఉంటారు. మాకు మా గురువుగారే అన్నీ చూసుకుంటారండి అనే భరోసాతో ఉంటుంటారు. దానికి కారణం ఏంటంటే, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా శిష్యుడు లేదా భక్తుడు, గురువు అనేవాడు తప్పకుండా ఆయనకు దర్శనమిస్తూనే ఉంటాడు. సూక్ష్మ స్థితిలో లేదా ఆత్మస్థాయిలో, లేకపోతే ఏదో ఒక రకంగా ఇండికేషన్స్ ప్రకృతి ద్వారా కొన్ని మెసేజెస్ ఇవ్వడం గానీ, ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రకృతితో కనెక్ట్ అవుతూ మనం ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ప్రకృతి ద్వారా గానీ, లేకపోతే మన ఆత్మకు సందేశాలు ఇవ్వడం ద్వారా గానీ, ధ్యానంలో కనెక్ట్ అయ్యి మనకి ఏదైనా విషయాన్ని దానికి సంబంధించిన విషయాన్ని చెప్పడం గానీ, మొత్తానికి ఏం చేస్తారంటే, ఒక మార్గాన్ని మాత్రము సూచించడం అనేది జరుగుతుంది. ఆ క్షణంలో, ఆ సమయంలో మనకు ఇమ్మీడియేట్‌గా తెలియకపోయినా ఆటోమేటిక్‌గా ఆ సమస్య అనేది అలా తెరలుగా పోతోంది అంటే, అక్కడ గురువు అనేవాడు ఆల్రెడీ దానికి మార్గం వేశాడు అని చెప్పేసి మనం గట్టిగా నమ్మాలి. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాడిని. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత ఇక బాధపడడం మానేశాను. అది. ఇతను ఇంకా అప్పటికి పూర్తిగా స్పిరిచ్యువల్ దాంట్లోకి ఎదగలేదు గాబట్టి, ఇంకా చిన్న వయసులో బాల్యంలో ఉన్నాడు గాబట్టి, అప్పటికింకా భౌతిక రూపానికి మాత్రమే అటాచ్ అయ్యున్నారు యోగానంద గారు. గురువు యొక్క భౌతిక రూపానికి మాత్రమే అటాచ్ అయ్యున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా అందులో సాధించాల్సిందుంది. సో, అది తర్వాత ఈయనకి ఏం అర్థమైందంటే, ఈ గురువు అనేది ఎట్లా ఉంటుందంటే, అతనేదో ఒక భౌతిక రూపానికో, లేకపోతే ఒక ఒక షేప్‌కో, లేకపోతే ఏదో ఒక చిన్న విషయానికో అటాచ్ అయ్యి ఉండే ఇది కాదు. గురుతత్వం అనేది సర్వవ్యాపకమైనది. ఒక ఒక వ్యక్తి గురువు ఎప్పుడవుతాడు? ఆ గురుతత్వాన్ని తనలో ఇముడ్చుకున్నప్పుడు. ఆ గురుతత్వం ఏంటి? సర్వవ్యాపకత్వం. అంటే ఏంటంటే, కేవలం భౌతిక స్వరూపంలో మాత్రమే అక్కడ గురుతత్వం ఉండదు. ఆత్మస్థాయిలో కూడా ఆ గురుతత్వం ఎదుగుతది గురువనేవాడికి. కాబట్టి అతను సజీవంగా ఉన్నా లేకపోయినా, అతని యొక్క ప్రెజెన్స్‌ని ఆ శిష్యులు లేదా భక్తులు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జీసస్ ఉన్నారు. జీసస్సు ఎప్పుడో ఆయన వెళ్ళిపోయారు ఈ భూమి నుంచి. ఇప్పటికీ కూడా జీసస్ యొక్క ఎనర్జీస్
ఫీల్ అయ్యే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది సర్వవ్యాపకత్వం అంటే. అంటే వాళ్ళు ఉన్నా భౌతికంగా వాళ్ళు ఉన్నా లేకపోయినా వారి యొక్క ఎనర్జీస్ అనేవి వ్యాపకంగా ఈ ప్రకృతిలో నిలిచి ఉంటుంది. అటువంటివి గురుతత్వము కలిగిన గురువు అనమాట ఈ లాహిరి మహాశయులు. సో తాను చిన్నగా ఉన్నప్పుడు కేవలము గురువుని ఆ భౌతిక రూపంలోనే ఆ గురువుని గురువుని ఎక్స్పీరియన్స్ చేసినప్పటికీ కూడా తర్వాత ఆయన యొక్క సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకున్నారు. తమను చూడాలని అతిగా ఆదుర్దా పడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడ్డానికి ఎందుకు రావడం? నేను మీ కూటస్థ అంటే ఆధ్యాత్మిక దృష్టి శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తూ ఉండేవారట. అది చాలామంది శిష్యులు లాహిరి మహాశయులను చూడ్డానికి ఆదుర్దా పడుతూ ఉండేవారు. వెళ్ళాలి, చూడాలి అట్లా అని. అటువంటి వారికి ఏం రాసేవారంట అతను, రక్తమాంసాలతో నిండిన ఈ దేహాన్ని చూడ్డానికి ఎందుకు ఆ తొందర? నేను మీ కూటస్థ శ్రేణిలో ఒకడిని కానా అని చెప్పేసి రాసేవారట. కూటస్థము అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టి. అంటే మీరు లోనికి ప్రవేశించండి. ఆధ్యాత్మిక దృష్టి అనేది మనకి ఎక్కడుంటుంది? నువ్వు కళ్ళు మూసుకొని లోనికి ప్రవేశించినప్పుడు నీకు లోపల ఉన్న అంతర ప్రపంచం నీకు కనిపిస్తుంది. అదే నీ యొక్క ఆధ్యాత్మిక దృష్టి పెడితే నీ ఆధ్యాత్మిక ప్రపంచం లోపల ఉన్న నీ ఆధ్యాత్మిక ప్రపంచం కనిపిస్తుంది. అందులో నేను ఉన్నాను కదా. నువ్వు బయట ఉన్న నీ సజీవ రూపము ఈ రక్తమాంసాలతో కూడుకున్న నా శరీరము గురించి ఎందుకు అలా తొందరపడుతున్నావు, ఆదుర్తా పడుతున్నావు? కళ్ళు మూసుకో, నీ అంతర్ ప్రపంచంలోకి వెళ్ళు, నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి లాహిరి మహాశయులు అంటూ ఉండేవారట. నాకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లాహిరి శైల ఫోటో మూలంగా మా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఒకసారి ఆయన ఫోటో ద్వారానే 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్వస్థత అతనికి చేకూరిందంట. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. దానివల్ల ఇంకా ఆ గురువునికి ఇంకా బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. బెంగాల్లో మా వంశం వారికి ఉన్న ఇచ్ఛాపూర్ ఎస్టేట్లో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడ మీద పైన ఉన్న లాహిరి మహాశైల ఫోటో వైపు చూడమని బెంబేల పడుతూ సైగ చేసింది. మనస్సులో ఆయనకి దండం పెట్టు ఆవిడికి తెలుసు. దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాడిని. నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కుకున్నట్లయితే నిన్నాయన చల్లగా చూస్తారు అని చెప్పేది. అది. సో ఈయనకు ఏషియాటిక్ కలరా వ్యాధి వచ్చి బాధపడుతూ ఉండేటప్పుడు అది పూర్తిగా ఇతనిలో ఉన్న బలాన్ని నాశనం చేసింది. అయితే మంచం మీద పడుకున్న ఈ ఈయన యోగానంద గారు ఆ ఎదురుగా ఫోటో ఉంది లాహిరి మహాశయులది. చేతులు ఎత్తి ఆయనకి దండం పెట్టడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉన్నారు. కానీ తల్లి మాత్రము మనసు నిండా లాహిరి మహాశయుల్ని నింపుకొని 2 చేతులు ఎత్తి ఆయనకి దండం పెట్టు అని చెప్పేసి ఆవిడ చెబుతూ ఉండేవారు. 2 చేతులు శారీరకంగా ఎత్తలేని ఈ వ్యక్తి మరి ఎలా దండం పెట్టాలని ఆవిడ ఉద్దేశము? అంటే ఎలా పెట్టాలని? ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా, మానసికంగా ఆ దండం పెట్టడం అనే కర్మ చెయ్యమని ఈ ఈ యోగానందకు తల్లి ప్రబోధిస్తున్నారు. అంటే చూడండి, శరీరము సహకరించకపోయినా నీకు మిగతా బాడీస్ ఉన్నాయి కదా, నీకు ధ్యానం చేయడానికి లేదా నమస్కారం చేయడానికి వాటిని వాడు అని చెప్పేసి ఆవిడ ఇతనికి చెబుతూ ఉండేది. సో ఓపిక లేని వ్యక్తి కూడా ఓపిక చేసుకుని మనము గురువుతోనైనా దేవునితోనైనా కనెక్ట్ అవ్వగలిగే కెపాసిటీ మనిషికి ఉంది అని ఇక్కడ తెలుస్తున్నది. ఆయన అప్పుడు తల్లి చెప్పినట్టుగానే ఆయన ఫోటో వైపు తదేకంగా చూశారు. అక్కడ మిరుమిట్లు గొలిపే ఒక వెలుగు ఒకటి కనిపించింది. చూడండి, ఆయన మానసికంగా, ఆత్మపరంగా అక్కడ మహాశైలకి లాహిరి మహాశైలకి ఎప్పుడైతే తాను నమస్కారం చేశారో, లేకపోతే కనెక్ట్ అయ్యి ధ్యానం చేశారో, అక్కడ ఒక మిరుమిట్లు గెలిపే వెలుగు ఒకటి కనిపించిందంట.
అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది. ఆ వెలుగు కొంచెం కొంచెం అలా పెద్దది అయ్యి మొత్తం తను ఏ రూమ్లో ఉన్నారో ఆ రూమ్ అంతా కూడా ఆ ఆ వెలుగు వ్యాపించింది. అలాగే ఆ రూముతో పాటుగా అందులో ఆయన ఉన్న ఈ జబ్బుతో ఉన్న ఈయన యొక్క శరీరాన్ని కూడా ఆ వెలుగు చుట్టేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగింది అలా జరిగినప్పుడు? అప్పుడు ఆ క్షణంలో అలా జరిగిన వెంటనే వాంతి అయినట్లు అనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోనికి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. చూసారా? అదంతా కూడా ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గురువు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఫోటోలోంచి వచ్చింది. అప్పటికే ఆయన లేరు కదా! ఫోటో నుంచి వచ్చి ఆ రూమ్ అంతా నిండి ఈ అబ్బాయిని కూడా ఆ వెలుగు చుట్టేసి ఒక వాంతితో కూడుకున్న ఆహ్, లక్షణాలతోటి ఏం జరిగింది? అలాగలాగా ఒకటి ఒకటి అని ఏ సింప్టమ్స్‌తో బాధపడుతూ సఫర్ అవుతున్నారో, ఆ సింప్టమ్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా మటుమాయమైపోయాయి. నాకు మెల్లగా స్వస్థత చేకూరింది. అంటే అర్థం ఏంటి? ఆ ఎనర్జీ ఏమిటది? ఆ వెలుగు అంటే ఏంటి? ఎనర్జీ. ఏం ఎనర్జీని పంపారు? లాహిరి మహాశయులు హీలింగ్ ఎనర్జీస్‌ని పంపారు. ఎందుకంటే ఆ క్షణంలో జబ్బుతో బాధపడుతున్నారు గాబట్టి ఆయనకు కావాల్సినది హీలింగ్ ఎనర్జీస్. ఎప్పుడైతే ఆ వైట్ లైట్ అనేది వచ్చి ఆ రూమ్ నిండా ఇతని శరీరంలోకి చుట్టుకుని వెళ్ళిపోయిందో ఏం జరిగింది? ఈయన యొక్క ప్రాణమయ శరీరంలోనికి ఆ ఎనర్జీ ప్రవేశించి ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉండి లేకపోతే ఎక్కడెక్కడైతే ఏ ఏ ఉన్న అతని ఆత్మలో అతని యొక్క సోలు స్పిరిట్ ఎక్కడెక్కడైతే ఆయనకు స్వస్థత చేకూరాలో ఎక్కడెక్కడ హీల్ అవ్వాలో ఆ ఎనర్జీ వచ్చి హీల్ చేసేసింది అనమాట. వెంటనే ఆ సిమ్టమ్స్ అన్నీ పోయినాయి. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదకి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఒక చిన్న పటానికి పదే పదే ఒత్తుతుంది. అది. సో, ఆ విధంగా తల్లి యొక్క పాదాల మీద తాను ఎంత బలం వచ్చిందంటే 2 చేతులు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్న ఈయన లేచి తల్లి యొక్క పాదాల మీద వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసిందంట. సో, ఆహ్, సర్వవ్యాపకులైన గురుదేవా! మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అని అంటూ ఆ చిన్న పటం తీసుకొని ఈ అబ్బాయి యొక్క నుదుటి మీద ఒత్తుతూ ఉండేవారంట. ఏమని? సర్వవ్యాపకులైన గురుదేవా! మీ తేజస్సు నా బిడ్డను నయం చేసింది అని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుతూ ఉండేవారు. మామూలుగా ప్రాణాంతకము కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజప్రభను ఆవిడ కూడా చూసినట్లు గ్రహించాను. అది. అక్కడ తన యొక్క ఆ వెలుగంతా కూడా ఆ గది నిండా నిండిపోయి తన శరీరంలోకి కూడా ఆ వెలుగు వెళ్ళడం అనేది తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. కానీ తన తల్లి ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఏమని? సర్వవ్యాపకులైన గురుదేవా! మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. అంటే ఏంటి? అదే సేమ్ థింగ్ ఈవిడ కూడా ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఈ అబ్బాయే కాకుండా ఆ గదిలోకి ఆ వెలుగు రావడము, ఈ అబ్బాయి యొక్క శరీరానికి చుట్టుకుని ఆ వెలుగు ఆ శరీరంలోనికి ప్రవేశించడము అనేటువంటిది తను కూడా ఎక్స్‌పీరియన్స్ చేశారు గాబట్టి, ఈ మాట చెప్పడం అనేది జరిగింది. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. ఇతను చెప్తున్నారు. ఏమంటున్నారు? నాకున్న సామాగ్రిలో అతి విలువైనది ఆ పటం. ఏది? లాహిరి మహాశైలది. లాహిరి మహాశైలు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనని ప్రసరిస్తుంది. ఎప్పుడు కూడా ఆ ఫోటో నుంచి వీళ్లకు పవిత్రమైన స్పందనలు, వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉండేవట. ఈ ఫోటో పుట్టుకకు వెనుక అద్భుతమైన కథ ఒకటుంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీకుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఏంటట? ఫోటోలో పడ్డము అంటే మహాశయులకు ఇష్టం ఉండేది కాదట. ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాళీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేట్ చూసిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి కానీ లాహిరి మహాశైల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. అది. చూసారా? వాళ్ళు అంటే
స్పిరిచువల్ అంటే ఎంత స్పిరిచువల్ అయిపోయి అంటే ఆయన ఇంకా బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఈ ఫోటో అనేది ఆయన శరీరాన్ని కాకుండా ఎనర్జీస్ని పికప్ చేసింది. అంటే ఎంత హీలింగ్ ఎనర్జీస్, ఎంత ఎనర్జైజ్ అయి ఉన్నారో చూడండి. అంటే భౌతిక స్థితి కన్నా ఆయన యొక్క ఆత్మస్థితి ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది అక్కడ. ఎనర్జీ స్థితి స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల ఫోటో తీసినప్పుడు ఆ భౌతికపరమైన శరీరం ఏమీ కనబడలేదు, ఆ ఎనర్జీసే కనబడింది. ఆయన ఫిజికాలిటీలో కూడా ఎనర్జీసే కనిపించడం అనేది జరిగింది. అది గంగాధర బాబా బాబానే శిష్యుడు గంగాధర బాబా అనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫర్. ఫోటో తీయకపోతే మాయమైపోయే మహాశైల రూపము తన కెమెరాను తప్పించుకోజాలదని దంకాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకొచ్చాడు. గురుదేవుల పద్మాసనం వేసుకుని ఒక కొయ్య బల్ల మీద కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడు అతను తనను తల తమ తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆబగా 12 ఫోటోలు తీశాడు. అయినా తర్వాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించింది ఏమిటి? కొయ్యబల్ల, వెనకాతల తెర. అంటే మహాశైల ఆకారం మాత్రము అయిపోలేదు. చూసారా అక్కడ ఎట్లా ఉందో? గంగాధర బాబుకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి. ఆయన ఎంత గొప్ప గ్రాఫర్ అయినప్పటికీ కూడా ఈయన యొక్క భౌతిక రూపాన్ని మాత్రము ఎటువంటి కెమెరా, అది గొప్ప కెమెరా కావచ్చు, అయినా సరే భౌతిక రూపాన్ని క్యాప్చర్ చేయలేకపోయింది. మళ్ళీ గురువుగారి దగ్గర మళ్ళీ పరిగెత్తాడు. ఇలా ఎన్నో గంటలు గడిస్తే కానీ మహాశైలం మౌనం వీడలేదు. తర్వాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారట. ఏంటి? నేను ఆత్మస్వరూపుణ్ణి. సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా? అది అంటే అప్పటికే ఆత్మస్వరూపంలో ఉన్నారాయన. అంటే మనకు భౌతికంగా మనం ఉన్నప్పటికీ కూడా ఆత్మ అనేది లోన డామినేట్ అయిపోతూ ఉండేటప్పుడు ఈ శరీరం అనేది అక్కడ ఉన్నా కూడా దాని యొక్క డామినెన్స్ తగ్గిపోతుంది. అలాగని వారు బలహీనులు అవుతారని కాదు. తీయలేదని తెలుసుకున్నానండి, కానీ స్వామి మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపు అది అది అప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ అంటాడు, కరెక్టేనండి కావచ్చు, కానీ మీ శరీరమే ఒక ఆలయం. మీ శరీర ఆలయంతో ఒక ఫోటో మాకు కావాలి అని చెప్పేసి అప్పుడు అంటాడు. ఆత్మశక్తి మీలో చాలా సంపూర్ణంగా ఉంది, కానీ మాకు మీ శరీర ఆలయంలో ఉన్న మీ ఆలయంతో మాకు కావాలి అని చెప్పి అడిగాడు. అయితే రేపు పొద్దున్నే రా, ఫోటో తీసుకుందుగానే అన్నారు మహాశయులు. ఫోటోగ్రాఫర్ మళ్ళీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడం అనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో కనబడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏది నేను చూడలేదు. అది అప్పుడు ఎప్పుడైతే ఆయన్ని ఇలా రిక్వెస్ట్ చేశారో సరే అని చెప్పేసి తనకు ఆ భౌతిక రూపాన్ని ఫోటోలో దిగడానికి అనుమతి ఇచ్చారు. ఆ ఫోటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చువేయడం జరిగింది అనేసి చెప్తున్నారు అక్కడ. ఆ ఒక్కటే ఫోటో ఆ భూమి మీద ఉందన్నమాట. ఇది సో చూడండి, ఇది యా చూడండి, ఇది ఈ ఫోటో నేను చూపిస్తున్నాను. ఇది వాళ్ళ ఫాదరు, యోగానంద గారి ఫాదరు. ఈ పిక్చర్స్ రెండు పిక్చర్లు. తర్వాత ఇక్కడ ఆయనకు చాలామంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. ఈ పిక్చర్ ఇక్కడ తను చిన్నగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు పిక్చర్ యోగానందది.
ఇదేమో వాళ్ళ అక్క, ఈ అమ్మాయి. ఇది ఏమో ఫ్రెండ్. ఉమ్, అయిన తర్వాత వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత అక్క తమ్ముళ్ళు వాళ్ళు ఉమ్, బాగా పెద్దవాళ్ళు అయ్యాక ఉమ్. అది. సో కాబట్టి ఓకే, అది. సో ఈ లాహిరి మహాశైల యొక్క సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతి వారో వెంటనే మనకి అర్థం కాదట. సో దైవ సంపర్కం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతూ ఉంటుందంట. చూడండి, ఎప్పుడు కూడా దేవునితో ఎప్పుడైతే సంపర్కము అంటే ఆయన సాన్నిధ్యం ఏర్పడిందో నిగూఢమైన ఆనందంతో ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారట గురువులు. అరవిచ్చిన ఆయన కన్నులు బయట ప్రపంచం పట్ల ఆయనకి నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతూ ఉంటాయి. అతని కన్నులు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడూ కూడా ఆ, ఈ పైలోకాలనే చూస్తున్నట్టుగా ఉండడము అంటే ఏంటి, బయట ప్రపంచం పట్ల కేవలం నామమాత్రమైన ఆసక్తి మాత్రమే కలిగి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అవి సగం మూసుకునే ఉంటాయంట ఆయన కళ్ళు. ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తూ ఉంటాయంట. అంటే ఏంటి, మన కళ్ళు ఆయన తెరుచుకుని ఉన్నా లేకపోతే సగం తెరుచుకుని ఉన్నా కూడా ఆయన కాన్షియస్నెస్, అతని చైతన్యం మాత్రం ఎప్పుడూ కూడా అంతర వరల్డ్లోనే ఉంటుంది. జిజ్ఞాసులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోని తెలిసే ఉండేవి. గురుదేవుల పటానికున్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తివంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. అది మెల్లగా ఆ పటం వల్ల ఈయన స్వస్థత పొందారు. పొందిన తర్వాత ఒక ఆధ్యాత్మిక దర్శనం, ఒక ఎక్స్పీరియన్స్ కలిగిందంట. ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చుని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. ఏమిటది? కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు నుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తరిచే ఈ ఆలోచన నా మనస్సులోకి చొరబడింది. ఎటువంటి ఆలోచన అతని మనసులో చొరబడింది? కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఉండే చీకటికి వెనకాతల కారణములేమిటి అనేసి తెలుసుకోవాలనిపించింది. తక్షణమే అది ఎప్పుడైతే అటువంటి ప్రశ్న వచ్చిందో వెంటనే ఆయనకు తన అంతర ప్రపంచం నుంచి తన తన ఓన్ ఆధ్యాత్మిక దృష్టి నుంచి ఒక బ్రహ్మాండమైన మెరుపు లాంటి వెలుగు ఒకటి వచ్చిందట. కొండ గుహల్లో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్యదేహాలు నా నుదుటికి లోతట్టున ఉన్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపు పట్టాయి. అది ఏంటి, ఆయనకు ఎప్పుడైతే ఇటువంటి ప్రశ్న వచ్చిందో ఆయనకు తన అంతర ప్రపంచం నుంచి తన ఆత్మ ఏమిటి ఏమిటి చూపించింది? ఆ అంతరదృష్టిలో బ్రహ్మాండమైన మెరుపు లాంటి వెలుగుని చూపించిందంట. నీకు చీకటి అనేది ఏమీ లేదు, నీకు కళ్ళు మూసుకున్న వెంటనే చీకటిగా ఉంటుంది. ఈ చీకటి వెనకాతల రహస్యం ఏంటి అంటే, ఈ చీకటి వెనకాతల ఉన్న రహస్యము వెలుగే. నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఉన్న చీకటిగా ఉంది నీకు అనిపిస్తుంది, కానీ నిజానికి దాని వెనకాతల వెలుగుంది. అంటే చీకటి వెలుగు కలిసే ఉంటాయి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని ఆ క్షణము తన అంతర ప్రపంచం ఆయనకు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఆ వెలుగులో ఇంకా ఏం కనబడింది తనకి? ఎంతోమంది మునులు, మహర్షులు దివ్య దేహాలతో ఉన్నారట. సో వారిని అడిగారంట అప్పుడు ఈయన, ఎవరు మీరు అని బిగ్గరగా అడిగాను. అంటే ఈయన అప్పటికే సూక్ష్మ శరీరానికి ఆయన కూడా లోనికి వెళ్ళిపోయారు. కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉన్నారు. కళ్ళు మూసుకొని లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళినప్పుడు తన సూక్ష్మ శరీరం ఎక్కడికి ప్రయాణం చేసింది? సూక్ష్మ శరీరంతో ఆయన ఆ మునులు ఉండే ప్రదేశానికి ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే సూక్ష్మ శరీరమే అన్ని లోకాలకి వెళ్తుంది, మన స్థూలకాయం ఇక్కడే ఉంటుంది. మనకు ఆ సూక్ష్మ శరీరంతో ఈ సిల్వర్ కార్డ్ అనే కనెక్షన్ ఉండడం వల్ల చనిపోవడం అనేది జరగదు. సూక్ష్మ శరీరం మన శరీరంలోంచి వచ్చినంత మాత్రం చేత. సో ఇక్కడ మనకు ఎలా కనిపిస్తుంది అంటే
మనం ఒక థర్డ్ పర్సన్గా మన సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్ళిందో మనం చూస్తూ ఉంటాం. మనకు ఒక్క శరీరమే కాదు కదా, 7 శరీరాల వరకు ఉంటుంది. మిగతా శరీరాలు ఈ బాడీతో సహా చూస్తూ ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ కనెక్షన్తో ఈ సూక్ష్మ శరీరం ఏ ఏ లోకాలకు వెళ్ళింది, ఏమేమి చేస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏమేమి మాట్లాడుతుంది అనే విషయాన్ని కూడా మనము గ్రహిస్తూ ఉంటాము. ఆ విధంగా ఎవరు మీరు అని అడిగిందంట. ఈయన యొక్క సూక్ష్మ శరీరము ఆ మునుల యొక్క ప్లేస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారట? మేము హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు. వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం కూడా కష్టమే అది. సో ఆ విధంగా హిమాలయాలకి వెళ్ళాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను అని చెప్పాడంట. ఎవరు? ఈయన యొక్క సూక్ష్మ శరీరము. హిమాలయాలకి వెళ్ళాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను అన్నారంట. అలా అన్న వెంటనే ఇంకా అంతే, ఆ తర్వాత ఆ దృశ్యం అలాగా మాయమైపోయింది. కానీ తలతలలాడే ఆ కిరణాల వలయాలుగా అనంతంగా మాత్రం పెరిగిపోతున్నాయి తన యొక్క దృష్టిలో. అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి అనేసి మళ్ళీ తిరిగి ప్రశ్నించుకుంటే ఆయన అంతర్ప్రపంచం నుంచి వచ్చిన సమాధానం, నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతురును, మేఘాల మధ్య మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం. అక్కడ అట్నుంచి అతను వచ్చిన సమాధానం ఏంటి? నేను ఈశ్వరుణ్ణి, నేనే వెలుతురుని అనేసి సమాధానం వచ్చింది. నీలో కలిసిపోవాలని ఉంది నాకు అన్నాడంట ఈయన మన యోగానంద గారు. మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవస్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయన శాశ్వత నిత్య నూతన ఆనంద రూపుడు. ఈ పారవస్యం కలిగిన నాటి తర్వాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయింది. ఎప్పుడైనా కూడా మనకు ఇలాంటి దివ్య పురుషులే మాకు కాకుండా ఈవెన్ దేవుడు ఎప్పుడైతే మనము అక్కడి ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అయ్యి వారితో మనం కనెక్ట్ అవుతామో మనకి తెలియని ఒక పరమానంద పారవస్యం అనేది కలుగుతుంది. అలాగే ఆయనలో కొన్ని ఇన్స్పిరేషన్స్ అనేవి అప్పటి నుంచి కలిగి పెద్దవైనవి. ఏమిటా ఇన్స్పిరేషను? భగవంతుణ్ణి అన్వేషించాలి అనే ప్రేరణ. అదొక శాశ్వత వారసత్వం లాగా అప్పటి నుంచే అతనిలో మొదలైందంట. ఎప్పుడైతే ఆయన యొక్క సూక్ష్మ శరీరము, యోగానంద గారి సూక్ష్మ శరీరము ఆ దివ్య పురుషులు ఉన్న స్థలానికి వెళ్ళి, అంటే హిమాలయాలకు వెళ్ళి వాళ్ళని కలిసిన దగ్గర నుంచి ఈయనలో ఎటువంటి ప్రేరణ కలగడం మొదలుపెట్టింది? అది ఒక శాశ్వతంగా అది నిలిచిపోయింది కూడా ఆ ప్రేరణ. ఏంటి? భగవంతుణ్ణి అన్వేషించాలి, ఆయన శాశ్వత నిత్యనూత ఆనందరూపుడు. ఇవన్నీ కూడా ఆయనకు వచ్చిన మెసేజెస్. భగవంతుడు శాశ్వత నిత్య నూతన స్వరూపుడు అనేటువంటి ఆ పారవస్యం అనేటువంటి ఎనర్జీ కూడా ఈయనలో ప్రవేశించడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఈయన స్పిరిచువల్గా ఇంకా ఎక్కువగా మారి ఈ అన్వేషణ అనేది కొనసాగించారు. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? యాస్ట్రల్ ట్రావెల్స్ చేసేటప్పుడు మనం ఇతర లోకాలకు సూక్ష్మ శరీరం ద్వారా ప్రవేశించి అక్కడి విషయాలను అన్నిటిని కూడా గ్రహించి ప్రేరణ పొందడము అనేది ఆయా లోకాల్లో జరిపించుకున్నాక ఇక్కడ భూమి మీదకి వచ్చి అక్కడ ఏమి జరిగిందో అవే పనులు మనం ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది. అక్షరాల అది చెప్పుకోవలసింది. ఎందుచేతనంటే నాకు దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది. ఒకరోజు పొద్దున నేను మా అక్క ఉమా మా గోరఖపూరి ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాం. మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేప పళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపారా చూస్తున్నాను. మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్ళించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తోంది. అది. సో వాళ్ళ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూర్చున్నారంట అక్కడ, చిలకలు వేప పళ్ళు తింటుంటే కూర్చుని. కాలి మీద కురుపు వేసిందని చెప్పి ఉమా ఆయింట్మెంట్ సీసా ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా ముంజేతికి పూసుకున్నాను.
బాగున్న చేతికి ముందు మందు పుయ్యడం ఎందుకు? రేపు నాకో కురుపు వస్తుందని అనిపిస్తోందక్క. కురుపు వెయ్యబోయే చోట ఈ మందు పూసి చూస్తున్నాను. అది. అదేంటంటే అందులో ఆ ఆయింట్మెంట్‌లోంచి మందు తీసుకొని అక్కడ ఏ ఏ ఒక చేతికి రాసుకున్నారు. ఆ చేతి మీద అతనికి ఏ దెబ్బ గాని, ఒక కురుపు గాని ఏమీ లేదు. అదేంటి బాగున్న చేతి మీద నువ్వు ఆయింట్మెంట్ రాస్తున్నావు అని అడిగింది అక్క. అడిగితే ఈయన ఏం చెప్పారంట, నాకు అనిపిస్తోందక్క రేపో ఎప్పుడో దీనిపైన కురుపు వస్తుందని. అందుకని ఆ కురుపు రాబోయే ముందే నేను మందు పూస్తున్నాను అని చెప్పేసి అన్నారంట. ఓరి అబద్ధాల కోరు అని చెప్పేసి, అంటే ఏదో అబద్ధం ఆడుతున్నాడు చిన్నపిల్లాడు కదా అనుకుంది అక్క. అక్క నన్ను అబద్ధాల కోరు అనకు, రేపొద్దున ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది, అందుకే చెప్పాను నేను అని అన్నారు. ఉమకే ఆ మాట మీద నమ్మకం కలగల. ఆ ఆ అమ్మాయికి అదే మాట 3 మాటలు ఒత్తి పొడిచింది. నేను మెల్లిగా జవాబు చెబుతుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. అది. కానీ అక్క మాత్రం వినకుండా మళ్ళీ మళ్ళీ నువ్వు అబద్ధాల కోరువి అని చెప్పేసి అంటూ ఉంటే ఆమె అంటున్న కొద్దీ తన తన గొంతులో ఒక ప్రతిజ్ఞ లాంటిది ధ్వనించిందంట. నాకున్న సంకల్ప శక్తి వల్ల రేపొద్దునకి నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు అవ్వాలి. అని చెప్పేసి ఆయనకు ఒక పంతం వచ్చి అది చెప్పుకోవడం జరిగింది. తెల్లవారేసరికి నేను చెప్పిన చోటే నా చేతి మీద పెద్ద కురుపు ఒకటే కనిపించింది. అంటే ఆయనకు ఆల్రెడీ సంకల్ప స్థితి, సంకల్ప పవర్, మహిమ కూడా వచ్చేసింది. ఆయన ఏం కోరుకుంటే అది జరగడం మొదలుపెట్టిందనమాట. వెంటనే అక్క అమ్మ దగ్గరికి ఇదంతా చూసి పరిగెత్తుకుని వెళ్ళింది. ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా అంటే ఆయనకి ముద్దుగా ముకుంద అని పిలుచుకుండేవారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళి తల్లికి చెప్పింది, ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా, మాటలకున్న శక్తిని అపకారం చేయడానికి ఎప్పుడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకుని అనుసరించాను. అది అప్పుడు ఇది గమనించి విని వెంటనే తల్లి చెప్పింది, బాబు నీకు సంకల్ప సిద్ధి బాగా ఎక్కువగా ఉంది, నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది, కాబట్టి నీ మాటలకున్న పవర్ ఏంటో నీకు తెలిసింది కదా, అందువల్ల అపకారం చేయడానికి ఎప్పుడూ కూడా నీ శక్తిని ఉపయోగించద్దు అని గంభీరంగా హెచ్చరించింది. ఈయన అదే గుర్తుపెట్టుకుని చివరి వరకు అనుసరించారు. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు. డాక్టర్ కోత పెట్టిన చోట ఆయన మచ్చ ఈనాటికి ఉంది. మనిషి పలికే పొట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే ఆ మచ్చ నా కుడి చేతి మీద ఉంది. అది ఒక మనిషి ఒక మాట చెబితే అది కూడా అంత శక్తివంతమైనదని అప్పుడే తెలుసుకున్నారన్నమాట. ఉమతో నేనన్నవి మామూలు మాటలే, నిరపాయమైనవే తెలుస్తూనే ఉంది, కానీ గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మామూలు మాటలే కదా అని మనం ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ ఆ మాటల్ని మనం ఏ విధంగా అంటున్నాము అన్నది చాలా ముఖ్యం. గాఢమైన ఏకాగ్రతతో అన్న మాటలు అది నిజమైపోతాయి. అంటే మనసా వాచా కర్మేణ అంటే మన లోపల నుంచి కూడా మన యాక్షను, మన లోపల నుంచి వస్తున్న మాటలు రెండు మ్యాచ్ అయిపోతే అక్కడ గాఢమైన ఏకాగ్రత అనేది సాధ్యపడుతుంది. ఆ గాఢమైన ఏకాగ్రత నుంచి వచ్చిన మాటలు, ఆలోచనలు, లేకపోతే సంకల్పాలు తప్పకుండా అది నిజమై కూర్చుంటాయి. చూడండి, ఆయన ఏదో క్యాజువల్గా అన్నాడని అనుకున్నారు, కానీ ఆయన గాఢమైన అతని లోపల నుంచి వచ్చిన మాట అది. దానితో ఆయనకు ఒక కురుపు రావడం, ఆపరేషన్ అవ్వడం, అది ఒక మచ్చలా ఏర్పడడం కూడా జరిగింది. అది సో అటువంటిది ఆ చిన్న మాటకి ఆయన గాఢమైన ఏకాగ్రతతో చెప్పగలిగి ఆయన సంకల్పం సిద్ధించింది అంటే ఆయన నిజంగా గట్టిగా ఇంకేదైనా కోరుకుంటే ఏమైనా జరుగుతాయి. మా కుటుంబం పంజాబులో ఉన్న లాహోర్కు మారింది. అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను. ఇక్కడికి వచ్చాక కాళికాదేవి పటం, ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది.
ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఆ పటాన్ని ఎప్పుడైతే తీసుకుని ఇంటికొచ్చి ఒక చిన్న మందిరంలో పెట్టారో, ఎవరిది? కాళికాదేవిది. ఆయనకి ఒక ఆలోచన ఆయన అంతర్దృష్టిలోకి వచ్చిందంట. ఏమిటా ఆలోచన? ఈ పవిత్ర స్థలంలో నేను చేసిన ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందని దృఢమైన విశ్వాసం ఒకటి అతనికి లోపల నుంచి డెవలప్ అవ్వడం వచ్చిందట. ఒక రోజున నేను ఉమతో పాటు అక్కడ నుంచుని ఇద్దరు అబ్బాయిలు ఎగరవేస్తున్న గాలిపటాలను గమనిస్తూ ఉండేవాళ్ళము. వాళ్ళిద్దరూ చెరొకటి ఇంకా కప్పు కింద ఉన్నారు. అది ఇంటి కప్పు మీద ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ ఇద్దరి ఇళ్ళకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందు ఉంటుంది. అంత నిశ్శబ్దంగా ఉన్నావే అంటూ ఉమ సరదాగా నన్ను తోసింది. ఏం లేదు, నేను ఏం కోరితే అది అమ్మవారు నాకు ఇస్తున్నారు. ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా అని చెప్పేసి అన్నారు. ఆ ఆ అమ్మవారి పట్టం దగ్గర ఆయన ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. అది ఏం లేదు. ఆ, అమ్మవారు నీకు 2 గాలి పడగలు ఇస్తుందనుకుంటాను అంటే వేళాకోళంగా నవ్వింది అక్క. అక్కకి ఇంకా ఎక్స్పీరియన్స్ కలగల. ఓన్లీ యోగానంద గారికి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆయన బయటికి చెప్తున్నారు కానీ వాళ్ళు కొంచెం వేళాకోళంగా తీసుకుంటున్నారు. అది. సో ఈవిడేమన్నదంటే, అయితే ఈ 2 గాలి బుడగలు కూడా నీకు ఇస్తుందేమో అమ్మవారు అని చెప్పేసి నవ్వుతూ, ఎందుకంటే తమ్ముడు చిన్నవాడు కదా, చిన్నవాళ్ళని జనరల్గా పెద్దవాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు. ఆమె ఆ విధంగానే తీసుకుంటోంది. అప్పుడు ఈ ఇతను అన్నారంట యోగానంద, ఎందుకు ఇవ్వదు వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను. ఇంకా అప్పటి నుంచి ఏంటి, తనకి గాలి బుడగలు కావాలి. ఎవరు ఏది మైండ్లో పెడితే దానిపైన ధ్యానం చేయడం మొదలు పెడుతున్నారు. అది జరగాలని కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాలి, తన సంకల్ప స్థితిని తానే టెస్ట్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడు ఆ గాలి బుడగల గురించి ఒక మాట అనంగానే తనకు 2 గాలి బుడగలు కావాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. భారతదేశంలో గాలి పడగలు ఇలా ఎగరేయడంలో పోటీలు జరుగుతూ ఉండేవి. అది గాలిపటాలు ఎగరేయడం అనేది కూడా ఒక భారతదేశంలో అదో పెద్ద క్రీడా కార్యక్రమంలో ఉండేదిట. వాటి దారాలకి బంక గాజు పొడి పూస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తెగిన గాలి పడగ ఇళ్ల కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది. అది ఆ విధంగా దాన్ని పట్టుకోవడంలో భలే సరదా ఉండేది. నేను ఉమా ఉన్నది పైకప్పున గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలి పడగ మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది. కానీ దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. అది జస్ట్ చిన్న డిస్క్రిప్షన్. మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్ళు వాళ్ళ పోటీ మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు కూడా ఈ గాలిపటాల పోటీలు అనేవి హైదరాబాద్లో కూడా ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. ఇది ఆనాటి నుంచి ఉన్న క్రీడ అన్నమాట. ఇక ఏం జరిగింది, ఇలాగ ఈ సందు వాళ్లకు ఆ సందు వాళ్లకు మధ్యన ఈ పోటీలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలాగ దారం తెగిపోయింది. దానికున్న గాలి పడగ తేలుతూ నా దిశలోకి వచ్చింది. ఎవరిదో గాలిపటం దారం తెగిపోతే వాళ్ళ గాలిపటం వీళ్ళ వైపు వచ్చిందంట. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలి పడగ ఒక్క క్షణం అలాగే నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజముడు మొక్కకు తగులుకుంది. అది ఇతని వైపు వచ్చిన గాలిపటం ఫైనల్గా ఒక నాగజముడు మొక్కల పైన పడిపోయింది. దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమకి ఇచ్చాను. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అక్క వేళాకోళం చేసిందో తనకు 2 గాలి పడగలు కావాలని చెప్పేసి అమ్మవారి ఫోటో దగ్గర ఈయన ప్రార్థన చేశారు. ఏ రకంగా అయితే మెల్లగా ఆ గాలి పడగలు తన వైపు రావడం మొదలుపెట్టింది. పక్క సందులో ఉన్న వ్యక్తి ఎవరో గాలిపటం ఎగరేస్తుంటే ఆ గాలిపటం దారం తెగిపోయి తన వైపు ఆ గాలిపటం రావడం జరిగిందనమాట. సో అక్కడ ఏంటి, తన సంకల్పం కరెక్ట్ అయింది కదా. ఆ అమ్మవారు తనకి గాలి పడగలు ఇస్తున్నారు కదా. అంటే ఇక్కడ అమ్మవారు అంటే నేచరే. మనం కోరుకునే సంకల్పం ఏ విధంగా ఉండాలంటే, మనసా వాచా కర్మేణ
అంటే లోపల నుంచి ఏకాగ్రతతో గనక వస్తే అది కంపల్సరీగా జరిగి తీరుతుంది. ఈ యూనివర్స్ అనేది తప్పకుండా దాన్ని గ్రహించి తిరిగి మనకు అది ఇస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది అయితే అయితే రెండో గాలి పడగ కూడా నీ దగ్గరకు వస్తే అప్పుడు నమ్ముతాను నీకు సంకల్ప సిద్ధి ఉందని అని చెప్పేసి అంది అక్క. అలా అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళల్లోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది. నా ప్రార్థన కూడా ఇంకా గాఢంగా కొనసాగించారంట. ఇంకా గాఢంగా కూర్చుని ధ్యానం చేశారంట. చేస్తే బలవంతంగా గుంజడంతో రెండో ఆటగాడి గాలి పడక కూడా చటుక్కున తెగిపోయి గాలిలో నాట్యం చేస్తూ మెల్లగా తన వైపు రావడం ప్రారంభించింది. సో మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్కే ఈ ఈ ఈ ఈ గాలి పడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్లు చేసింది అది. సో పక్కనే ఉన్న నాగజముడు అనేటువంటి ముళ్ళ పొదల మీద పడిపోయినప్పటికీ తను ఈజీగా దాన్ని ఇలా తీసుకునే విధంగా ఆ రెండు గాలి పడగలు కూడా అదే ప్లేస్కి వచ్చి పడ్డాయి. అప్పుడు ఆ రెండు గాలి పడగల్ని కూడా తను తీసుకున్నారు. సో ఇది కంపల్సరీగా ఆయనకి విపరీతమైన సంకల్ప సిద్ధి ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. అంటే ఏంటంటే మనము ఒక గాఢమైన ఏకాగ్రతతో మనసా వాచా కర్మేణ ఒకటి కోరుకున్నాము అంటే యూనివర్స్ తప్పకుండా దాన్ని తీసుకుని దాన్ని మనకు నెరవేరుస్తుంది అని అర్థము. కాబట్టి ఇటువంటి ప్రమాదము ఉంది కాబట్టి మనం ఏదైనా కోరుకోవాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కూడా పాజిటివ్ మాటలే మాట్లాడాలి. పాజిటివ్గా ఉండే విషయాలనే మనము స్థాపించుకోవాలి తప్ప ఏది పడితే అది చేయకూడదు. అప్పుడు 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 ఉమ ఆశ్చర్యపోయింది. అంటే వాళ్ళ అక్క, నిజమే రోయ్, జగన్మాత నీ మాట వింటోంది, ఇదంతా నాకు మాయాలాటలా ఉంది అని చెప్పేసి అన్నదంట ఆమె. అలా అంటూ బెదిరిపోయిన లేడీలా రయ్యమని పరిగెత్తేసింది మా అక్క. అదండి ఈ రోజుతోటి ఈ అధ్యాయము 1 అయిపోయింది. ఇది 3 పార్ట్లుగా మనం పూర్తి చేసుకున్నాము. దీన్ని కూడా ఈ రికార్డింగ్ని కూడా నేను ప్లేలిస్ట్ లింక్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంతకు మునుపు వీడియోస్ కూడా వస్తాయి 1, 2, 3. సో ఆ లింక్ మీద ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని పాతవి కూడా వినవచ్చు, మళ్ళీ మళ్ళీ కూడా వినవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతుండేటప్పుడు మనకి కూడా జరిగే అనుభవాలు ఇవే. సో ఆ అనుభవాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనకు ఈ పుస్తకంలో తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మికమైన అనుభవాలు ఏ విధంగా ఉంటాయి, ధ్యానంలోని కూర్చునే మనకు అనుభవాలు రావాలి, ధ్యానంలో కూర్చునే జ్ఞానం రావాలనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యానానికి ఉన్న లాభాలు ఏమున్నాయో అవి వస్తాయి. కానీ జ్ఞానం అనేది మనకు కొన్ని శక్తులు అనేవి మనకు వస్తాయి, అది కరెక్టే. ఎందుకు? సూక్ష్మ శరీరంతో ప్రయాణము చేస్తూ ఎన్నో లోకాలకు వెళ్ళి రావడం అనేది ప్రతి ఆత్మకి ఉంటుంది. ఏ లోకాలు, ఎటువంటి లోకాలకు ఆత్మ వెళుతుంది అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయము. దైవలోకాలకి వెళుతోంది ఆ ఆత్మ అంటే ఆ దైవలోకంలో ఉండే ఎటువంటి శక్తులు ఉన్నాయో, ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయో వాటిని గ్రహిస్తుంది. అలా కాకుండా ఆత్మ వెళ్ళకూడని వరల్డ్లోకి, వెళ్ళకూడని ప్రపంచాల్లోకి వెళ్ళింది అంటే అక్కడున్న విషయాలన్నీ తను గ్రహించుకుని వస్తుంది. వచ్చి ఈ శరీరంలో తిరిగి కూర్చున్నాక ఈ శరీరంతో అవే కర్మలు అనేవి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానిని ఆయన చాలా క్లియర్గా, క్షుణ్ణంగా గుర్తుపెట్టుకొని పెద్దగా అయిన తర్వాతే పుస్తకాన్ని రాయడం అనేది జరిగిందనమాట. అది ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాస్టర్స్? చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అనుభవాలన్నిటినీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. వాటిని ఒక పుస్తకంలో రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పుస్తకంలో రాసుకుని మనమే చదువుకోవాలి. ఎందుకు మనకు ఆల్రెడీ జరుగుతుంది కదా, మళ్ళీ పుస్తకంలో ఎందుకు రాయాలి అంటే మన పంచేంద్రియాలకు అలవాటు చేయడానికి. ఏదైనా ఒక విషయాన్ని మనం రాస్తుండేటప్పుడు కళ్ళతో చూస్తుంటాము, చేతులతో స్పృశిస్తూ ఉంటాము, చెవులతో వింటుంటాము, మైండ్ పెడుతూ ఉంటాము. అంటే మనకి పంచేంద్రియాలు లోపలికి ఇన్వాల్వ్ అయ్యి మన అంతర దృష్టి, మన అంతర ప్రపంచంలోకి ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళాలి. బయట లోపల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక ప్రేరణే అయినప్పటికీ కూడా మనకి ఎన్నో లెవెల్స్లో అది ఎస్టాబ్లిష్ అవ్వాలి.
అలా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ జర్నలింగ్, ఈ రాయడము అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా రాయండి. ఆయన విధంగా చేశారు కాబట్టి పెద్దగా అయిన తర్వాత ఆ చిన్నప్పటి విషయాలు కూడా ఈ పుస్తకంలో పెట్టడం అనేది జరిగింది. అది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మనం కరెక్ట్గా టైంకి మెడిటేషన్ కూడా చాలా మెడిటేషన్ కూడా చాలా డీప్ గా వెళ్ళిపోయింది. ఓకే, వెరీ ఎంత నైస్. ఆ మెడిటేషన్ ఇంకా ఒక క్లోజ్ చేస్తారనగా ఆ తిరుపతి వెంకటేశ్వరుడు యొక్క గర్భగుడిలోని వెంకటేశ్వరుడు అలాగా కళ్ళ ముందుకు వచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఈవేళ సంతోషం. మెడిటేషన్ కనబడ్డం అంటే ఇది వెంకటేశ్వరుడు కనప అది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గర్భగుడి అంటే ఏంటి? ఎక్కడున్నాడు ఆయన వెంకటేశ్వరుడు? తిరుపతి. తిరుపతి 7 కొండల పైన ఉన్నాడు. ఓకే, 7 కొండలు. 7 కొండలు అంటే మన చక్రాలు. అది. సో ఆ 7 చక్రాలను కూడా దాటి ఆ పైన ఉన్నాడు అంటే ఆ పైనున్న వ్యక్తి, ఆ పైనున్న దేవుడు మీకు కనిపించారు అంటే అర్థం ఏంటంటే మీ యొక్క శ్వాస, మీరు మెడిటేషన్లో మీరు తీసుకుంటున్న ఆ శ్వాస వల్ల మీ యొక్క చక్రాలు 7 చక్రాలు కూడా మీరు ఒక్కొక్క చక్రాన్ని కూడా ప్రాణవాయువు వెళ్ళడం అనేది జరిగింది. అది ఒక ఎనర్జీ, ప్రాణం అనేది లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. మన కాస్మాస్ నుంచి తీసుకుంటున్న ఎనర్జీస్ మీ యొక్క ప్రతి చక్రాన్ని కూడా స్పృశించి ఆ చక్రాలన్నిటినీ కూడా ఎనర్జెటిక్గా క్లెన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేయడం వల్ల మీరు ఆ పై స్థితిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని చూడడం జరిగింది అక్కడ. అంటే వెంకటేశ్వర స్వామి అనేది అదొక ఎనర్జీ సెంటర్. కంప్లీట్గా వెంకటేశ్వరుడు ఒక ఎనర్జీ సెంటర్. అది ఎక్కడ ఉన్నాడు? ఆయన 7 కొండల పైన ఉన్నాడు. అంటే 7 చక్రాలు కూడా పైన ఉన్నది ఏంటి? సహస్రార స్థితి మనకి ఇక్కడ ఉంటుంది. ఆ సహస్రార స్థితిని మీరు ఈవేళ పొందడం అనేది యాక్టివేట్ అయ్యింది, పొందడం అనేది జరిగిందనమాట. అది. ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అది మీకు వెంకటేశ్వర స్వామి రూపంలో కనబడడం అనేది జరిగింది, శ్రీనివాస రూపంలో జరిగింది. అది ఏంటంటే మీ ఎనర్జీ సెంటర్, అది మీ సహస్రార స్థితి. ఈ మెడిటేషన్ ఎక్కడ తీసుకెళ్ళింది మిమ్మల్ని అంటే సహస్రార స్థితికి తీసుకెళ్ళింది. అది చాలా మంచి అనుభవం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని, నేను చెప్పిన ఈ విషయాన్ని కూడా మీరు ఒక పుస్తకంలో రాయండి. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. బిల్లా లక్ష్మి గారు, మీకు ఏదైనా ప్రశ్న ఉందా అండి? ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే అయితే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ శని ఆదివారాలు కలుద్దాము. నేను ఫ్లైయర్ పెడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఫాలో అవుతూ ఉండండి.